షిరిడి సాయి దేవాలయం 19వ వార్షికోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని ప్రాంతంలో మాజీ జడ్పీ చైర్మన్ పాతూరు నాగభూషణం గారు, వారికి తోడు మా ధర్మ ప్రచారక్ గారు కలిసి ఈ యొక్క 19వ వార్షికోత్సవం ఇయర్కి 20,000 మందితో వార్షికోత్సవం ప్రారంభమై ఈరోజు 1,00,000 మంది వరకు ఎంతో సెంటిమెంటు, ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఈ పెదవడ్లపూడి షిరిడి సాయి దేవాలయం ఈ ప్రాంత ప్రజలందరికీ మంచి విశ్వాసంతో కూడుకున్నటువంటి దేవాలయంగా రూపుదిద్దుకోవడంతో పాటు దగ్గరలో గోశాలను ఏర్పాటు చేసి ఈ గోశాల ద్వారా పాడి పంటలు వృద్ధి చెందాలని, రైతాంగానికి ప్రోత్సాహకరంగా ఉండాలని ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ గోశాలకు వచ్చి ఆవులకు ధాన్యం అన్ని తినిపిస్తే పుణ్యం కలుగుతుందని ఒక మంచి విశ్వాసాన్ని కలుగజేసినటువంటి గోశాల. ఆవు నెయ్యిని వాడాలి, ఆవు పాలతోటి పాలు, పెరుగు, టీ, కాఫీ తాగాలనేటువంటి ఒక మంచి ఆలోచన రేకెత్తించేటువంటి విధంగా ఈ యొక్క గోశాల ద్వారా 10 మందికి ప్రచారం చేయడానికి కానీ, వచ్చినటువంటి అందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి దానికి ఈ గోశాల తోడ్పడుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు ఫిబ్రవరి 3వ తేదీ వచ్చింది అంటే ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక పండుగ దినం. శివరాత్రి మాసం ఇది ఫిబ్రవరి అంటే. అటువంటి మాసంలో ఈ యొక్క షిరిడి సాయి దేవాలయ వార్షికోత్సవం జరుపుకోవటం మా పాతూరు నాగభూషణం గారికి, మా ధర్మ ప్రచారక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెదవడ్లపూడిలో షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవాన్ని మరి పాతూరు నాగభూషణం గారు, అట్లాగే పెద్దలు ధర్మ ప్రచార గారు వారు అమెరికా నుంచి విచ్చేశారు. మరి ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు, చిలూరుపేట శాసనసభ్యులు, మాకు అన్న సమానులు ప్రతిపాటి పుల్లారావు గారు, మరి నాగభూషణం గారు 19వ వార్షికోత్సవాన్ని లక్షలాది మందికి దైవ దర్శనం చేయించడమే కాకుండా గోమాత, మనం తల్లిని ఏ విధంగా అయితే మాత అంటామో అట్లాగే తల్లి లేని బిడ్డలను కూడా ఈ యొక్క ఆవు పాలను ఇచ్చి పెంచి పోషించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉన్నందువల్ల గోవుని మాత అని పిలిచి మరి మహాలక్ష్మితో సమానంగా పూజలు చేసి ఆ యొక్క వ్యవసాయానికే కాకుండా మన ఆరోగ్యానికి ఆవు పాలు, అదేవిధంగా ఆవు పంచకం, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా స్వీకరించినందువల్ల మనకి రుగ్మతలు పోయి సంతోషంగా ఉంటామని ఈ రోజున గోమాతకు పూజ చేసి గోశాలలో మా అందరితో కూడా వాటికి ఆహారాన్ని తినిపించడం మా అదృష్టంగా భావిస్తూ పాతూరు నాగభూషణం గారిని అభినందిస్తూ ఆ యొక్క షిరిడి సాయినాథుడితో పాటు ముక్కోటి దేవతలు కూడా వారికి అట్లాగే పెద్దవాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం.